హలో ఎవ్రీవన్. టీఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. సో, ఇక్కడ ఈ వీడియోలో మనం ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్‌తో మీరు కంప్లీట్‌గా వెబ్ ఆప్షన్స్ మిస్టేక్ చేయకుండా ఎలా పెట్టాలి అని కంప్లీట్‌గా లైవ్‌గా చూద్దాం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు. అందరి యొక్క కామెంట్స్‌కి నేను ఈ వీడియోకి రిప్లై ఇస్తాను. సో, చాలా చాలా ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలోనే మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది అనేది మీకు డిసైడ్ అవుతుంది కాబట్టి ఎవ్వరు కూడా ఎలాంటి కూడా ఛాన్సెస్ ఇక్కడ పెట్టవద్దు వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో. కాబట్టి జాగ్రత్తగా వీడియో చూడండి. చాలా చిన్న వీడియో చేస్తాను. మీకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఫస్ట్ టీజీ ఐసెట్ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. ఓకే. సో, ఇక్కడ చూడండి టీజీ ఐసెట్ అని మీరు గూగుల్‌లో టైప్ చేసినా ఇది వచ్చేస్తుంది. సో, అక్కడ వెళ్ళాక మీకు క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. సో, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. అసలు యాక్చువల్‌గా హోమ్ పేజ్‌లో ఇలా ఉంటుంది. సో, ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. సో, ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, దాని తర్వాత మీ యొక్క ఐసెట్ యొక్క హాల్ టికెట్ నంబర్, దాని తర్వాత మీ యొక్క ర్యాంక్. ఓకే. సో, ఐసెట్‌లో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అది ఎంటర్ చేసేసి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్ అండ్ ఇయర్. ఓకే. సో, ఇలా ఎంటర్ చేసేసి జనరేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయాలి. సో, జనరేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయగానే మీకు అక్కడ ఆప్షన్ చూపిస్తుంది మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి. సో, పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలి అంటే, మీ యొక్క పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే, ఎవరు కూడా గెస్ చేయడానికి ఈజీగా ఉండవద్దు. బట్ మీకు అది ఈజీగా గుర్తుండాలి. సో, అలాంటి పాస్వర్డ్ మీరు పెట్టుకోవాలి. ప్లస్ కాంబినేషన్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి కాబట్టి జాగ్రత్తగా అది మీరు చూసి అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసేయాలి. దాని తర్వాత నెక్స్ట్ మీకు అది పాస్వర్డ్ జనరేట్ అయిపోయాక క్యాండిడేట్స్ లాగిన్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే. సో, క్యాండిడేట్స్ లాగిన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లాగిన్ ఐడీ చూపిస్తుంది. సో, లాగిన్ ఐడీ ఎంటర్ చేయమని చెప్తుంది. సో, ఇంతకుముందు మనం ఏదైతే పాస్వర్డ్ జనరేట్ చేసాం కదా! దాని తర్వాత మనకి లాగిన్ ఐడీ మన యొక్క మొబైల్‌కి మెసేజ్ వస్తుంది. మనం రిజిస్ట్రేషన్‌కి గూడా అటెండ్ అయ్యాము కాబట్టి. ఓకే. సో, ఇక్కడ లాగిన్ ఐడీ ఎంటర్ చేసేసి దాని తర్వాత ఇక్కడ టీజీ ఐసెట్ యొక్క హాల్ టికెట్ నంబర్ మీరు ఎంటర్ చేయాలి. దాని తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇంతకుముందు ఏదైతే మనం పాస్వర్డ్ పెట్టాం కదా! అది ఎంటర్ చేయాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ టెక్స్ట్ ఎంటర్ చేయాలి. సో, ఈ టెక్స్ట్‌లో మీకు స్మాల్ లెటర్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్ చూసి ఎంటర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. సో, వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు నేను మీకు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యబోతున్నాను. మీకు అది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. సో, మనొక వెబ్‌సైట్‌లో ఓకే. సో, mySets.com అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. మనకు వెబ్‌సైట్ వచ్చేస్తుంది. సో, మనొక వెబ్‌సైట్‌లో మనం చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్‌గా కాలేజ్ ప్రిడిక్టర్ అని ఒక టూల్ మనం క్రియేట్ చేసాము. సో, దాంట్లో మీ యొక్క ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ ఎంతవరకు ఒక పర్టిక్యులర్ కాలేజ్‌కి సీట్ వచ్చింది. ఒక పర్టిక్యులర్ కాలేజ్‌లో ఒక స్టూడెంట్‌కి సీట్ వచ్చింది అనే డీటెయిల్స్ మన యొక్క ఈ కాలేజ్ ప్రిడిక్టర్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. దాంతో పాటు మీకు టాప్ 10 ఎంబీఏ కాలేజెస్, దాంతో పాటు మీకు కంప్లీట్‌గా టీఎస్ ఐసెట్ యొక్క కాలేజ్ వైస్‌గా మీరు ఒక పర్టిక్యులర్ కాలేజ్‌కి చూడాలనుకుంటే దాని యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉండింది, ఇవన్నీ కూడా దాంట్లో అవైలబుల్‌గా ఉంటాయి మన యొక్క వెబ్‌సైట్‌లో. ఇక్కడ ర్యాంక్ ప్రిడిక్టర్‌లో ఏముంటుందో ఒకసారి మీరు చూడండి. సో, దీనిపైన క్లిక్ చేయండి. మీరు ర్యాంక్ ప్రిడిక్టర్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఓకే. సో, ఇక్కడ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఇక్కడ మీ యొక్క బ్రాంచ్, మీరు ఏ బ్రాంచ్‌లో ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు. సో, బ్రాంచ్, దాని తర్వాత మీ యొక్క కేటగరీ, దాని తర్వాత మీరు మేల్, ఫీమేల్ మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో, సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు కంప్లీట్‌గా అన్ని ఏ టు జెడ్ ప్రతి ఒక్క కాలేజ్‌కి మీ యొక్క కేటగరీకి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ ఉండింది. మీ యొక్క కేటగరీకి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇలా మీరు మన యొక్క వెబ్‌సైట్‌ని జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఒక పర్టిక్యులర్ కాలేజ్‌కి చూడాలనుకుంటున్నారనుకోండి. సో, ఇక్కడ కాలేజ్ నేమ్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. సో, కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో, ఏది మీరు చూడాలనుకుంటే ఆ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఎంబీఏనా? ఎంసీఏనా? అది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క కేటగరీ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ కాలేజ్‌కి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ ఉండింది లాస్ట్ ఇయర్ అలా డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో, ఈ ర్యాంక్స్‌లో కూడా మీకు చిన్న చిన్న వేరియేషన్ ఉండవచ్చు. ఎందుకంటే మనం క్రియేట్ చేసిన దాంట్లో మనం స్పెషల్ కేటగరీస్‌ని కన్సిడర్ చేయలేదు. వేరే వాళ్ళు ఎవరైనా క్రియేట్ చేస్తే వాళ్ళు స్పెషల్ కేటగరీని కన్సిడర్ చేస్తారు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనం చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని సార్లు ఈడబ్ల్యూఎస్ ఓసీలోనే కలిపేసి ఇచ్చేస్తారు. కొన్ని సార్లు సెపరేట్‌గా ఇస్తారు. ప్లస్ దాంతో పాటు మీకు ఎలా ఉంటుందంటే స్టూడెంట్ అలాట్‌మెంట్ డేటా ఎక్కడైనా చూస్తే మీకు చిన్న డిఫరెన్సెస్ ఉండవచ్చు. బట్ ఓవరాల్ పిక్చర్ ఇలానే ఉంటుంది. కాబట్టి ఇలా మీరు కంప్లీట్‌గా చూడవచ్చు. సో, కమింగ్ బ్యాక్ టు అవర్ వెబ్ ఆప్షన్స్. ఓకే. సో, అలా ఎంటర్ చేసేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే
సో, సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక శాంపుల్ వెబ్ ఆప్షన్స్ యొక్క ఫార్మ్ ఉంటుంది. ఓకే. సో, కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఓటీపీ ఎంటర్ చేసేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ పైన క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి చూపిస్తుంది. సో, మనం ఒక 2-3 డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకొని కింద డిస్‌ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ అని ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేయాలి. సో, దానిపైన క్లిక్ చేయగానే ఇలా మీకు కంప్లీట్‌గా కాలేజెస్ యొక్క లిస్ట్ వస్తుంది. సో, ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సపోజ్ నేను ఇక్కడ ఈ కాలేజ్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్, దాని తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్, దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇవ్వాలనుకుంటే 3 ఎంటర్ చేసేయాలి. సో, దానికంటే ముందు మీరు చేయాల్సిన వర్క్ ఏంటో మీరు ఇంతకు ముందే చూసారు. మనక వెబ్‌సైట్‌కి వెళ్లి మీరు ఏ కాలేజెస్‌కి ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో కంప్లీట్‌గా మీరు జాగ్రత్తగా ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో, అప్పుడే మీకు ఇక్కడ పెట్టడానికి ఈజీగా అవుతుంది. ఓకే. సో, పెట్టడానికి మనకి ఈజీగా అవుతుంది. వెబ్ ఆప్షన్స్ చాలా, 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 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే మీకు కంప్లీట్‌గా మీరు ముందే అన్నీ కూడా రెడీ అయి ఉండాలి. దానికోసం మీరు మన యొక్క వెబ్‌సైట్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, అక్కడ ఎలాంటి పేమెంట్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్‌గా అది ఫ్రీగా అవైలబుల్‌గా ఉంటుంది. ఓకే. సో, దాని తర్వాత ఆప్షన్స్ ఇచ్చేసాక ఇక్కడ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసేసి మీరు ఇక్కడ సేవ్ ఆప్షన్స్ పైన అయినా క్లిక్ చేయొచ్చు. లేదంటే మనం కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ సేవ్ ఆప్షన్స్ అని అవైలబుల్‌గా ఉంటుంది. దీనిపైననైనా మనం క్లిక్ చేయొచ్చు. సో, అక్కడ మీరు ఓకే క్లిక్ చేసేసేయాలి. ఓకే క్లిక్ చేయగానే మీ యొక్క ఆప్షన్స్ సేవ్ అయిపోయాయి అని ఇక్కడ చూపిస్తుంది. ఓకే. సో, టోటల్లీ 3 ఆప్షన్స్ సేవ్ అయ్యాయని చూపిస్తుంది కదా! సో, దాని తర్వాత ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ పైన మీరు క్లిక్ చేస్తే మీరు వీటి యొక్క ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో, ఇలా మీకు కంప్లీట్‌గా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రాసెస్ అయిపోతుంది. సో, ఇక్కడ వరకి మీరు వచ్చేస్తే సరిపోతుంది. దాని తర్వాత మీరు మన యొక్క వెబ్‌సైట్‌లో ఉన్న డేటాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యుటిలైజ్ చేసుకోవాలి. ఇది మీకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు మన యొక్క వెబ్‌సైట్‌కి ఒకసారి వెళ్ళండి. సో, ఒక పర్టిక్యులర్ కాలేజ్‌లో మీకు ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ ఉండింది లాస్ట్ ఇయర్ ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో, దీన్ని బేస్ చేసుకొని మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ ట్రై టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆన్ దిస్ వీడియో. లాగౌట్ చేయడం అస్సలు కూడా కంపల్సరీగా ప్రతిసారి మీరు లాగిన్ చేసినప్పుడు లాగౌట్ చేయాలి. సో థట్ మీరు సేఫ్‌గా ఉంటారు. ఎవ్వరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మిస్టేక్ చేయవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.